హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు వచ్చి మనం పాన్ కార్డు 2.0 ఏ విధంగా మనం అప్లై చేయాలి, ఏ విధంగా మన ఈ 2.0 పాన్ కార్డ్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. హౌ టు అప్లై యూక్యూఆర్ కోడ్. ఇది కేంద్ర ప్రభుత్వం 2.0 పాన్ 2.0 ప్రాజెక్ట్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. ఇందులో ప్రధాన ఆకర్షణగా మనకి ఏంటంటే క్యూఆర్ కోడ్ని ఇచ్చారు. క్యూఆర్ కోడ్ని ప్రస్తుత పాన్ కార్డుదారులు వీటిని ఎలా పొందాలనేది ఎక్కువ మంది నుంచి వస్తుంది. ఎలా పొందాలి ఏంటిది అనే గురించి డౌట్లు అనేది చాలా డౌట్లు అనేది. అది పాత చిరునామాని అప్డేట్ చేసి కొత్త చిరునామాని పొందడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఆన్లైన్లో న్యూ క్యూఆర్ కోడ్ కలిగిన పాన్ కార్డు ద్వారా పొందవచ్చు అనమాట. ఈ క్యూఆర్ కోడ్ కలిగింది పాత దాని నుంచి. ఆదాయ పన్ను విభాగం దగ్గర నమోదైన పాత చిరునామాల స్థానంలో కొత్త చిరునామాలను అంటే కొత్త మన అప్డేట్ మన కొత్త అడ్రస్ని దీన్ని పాన్లో కార్డుదారులకి ఉచితంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆదాయ పన్ను శాఖలో తర్వాత వచ్చి ఒకసారి ఆదాయ పన్ను విభాగంలో రికార్డుల చిరునామాను అప్డేట్ చేయగానే క్యూఆర్ కోడ్ కలిగిన ఈపాన్ పన్ను చెల్లింపుదారు నమోదిత ఈమెయిల్ ఐడిని పంపుతారు. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి వచ్చి ఫీజు మన దగ్గర 50 రూపాయలు తీసుకుంటారు. 50 రూపాయలు చెల్లించి పాన్ కార్డు ప్రింట్ను పొందవచ్చు. పాన్ కార్డు ప్రింట్ పొందనుకోండి అక్నాలజ్మెంట్గా, అప్పుడు మనకి ఏంటంటే 50 రూపాయలు ఫీజు చెల్లింది. సాధారణంగా పాన్ కార్డు చిరునామా ఉండదన్నమాట. పాన్ కార్డుపై మన చిరునామా అనేది ఉండదు. దీంతో చాలా మంది చిరునామాను అప్డేట్ చేయకుండా వదిలేస్తున్నారు. పాన్ కార్డుపై చిరునామాను లేనప్పటికీ ఆదాయ పన్ను రికార్డులో ప్రస్తుత చిరునామాను ఇవ్వాల్సిందిగా నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఓకేనా నిపుణులు మామూలుగా మన ఆర్థిక నిపుణులు మొత్తం వాళ్ళందరూ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఆర్థిక సంస్థలు పన్ను వర్గాలను సంప్రదింపులు చేయడానికి సరైన చిరునామా ఉపయోగపడుతుంది. ఇదంటే మనకి వచ్చే శాలరీని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని బట్టి మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో మనకి సరైన ఆధారాలు ఇవ్వటం వల్ల ఈ పాను మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా ఎలా ఉపయోగపడుతుంది, మనకి ఎంత ఏంటి అన్ని డీటెయిల్స్ దాంట్లో అప్లై చేయడం వల్ల మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. బాగా ఈ పన్నుదారులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇది ఉపయోగపడుతుంది. మనకి పన్ను కట్టే వాళ్ళకి సరైన సమాచారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా పాన్తో క్యూఆర్ కోడ్ కలిగితే క్యూఆర్ కోడ్ ద్వారా మనకి పాన్ కార్డు రావడం అనేది జరుగుతుంది. ఆన్లైన్లో ఇది మనం మార్చుకోవచ్చు అనమాట. ఆదాయ పన్ను విభాగం ప్రకారం పాన్ కార్డు తమ చిరునామాని అంటే తన అడ్రస్ను మార్పు చేసుకోవచ్చు. పన్ను ఆదాయ రికార్డుల్లో మన అడ్రస్ని అప్డేట్ చేసుకున్న తర్వాత ఆధార్ పన్ను సమాచారం మనకి ఓటీపీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఓటీపీ ద్వారాగా మళ్ళీ మనం ఏ విధంగా ఎలాగా అనేది మనకి పాన్ కార్డుదారులు ఈ అప్లై చేసిన వాళ్ళకి మనకి ఓటీపీ ద్వారా మనకి ఈ కొత్తది పాన్ కార్డు అనేది రావడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి క్యూఆర్ కోడ్ పాన్ కార్డు తర్వాత ఆధార్ లింక్ చేసుకోవాలి. ఆధార్ లింక్ చేసుకుంటే మనకి పాన్ కార్డు 2.0 అనేది పాతది పోయి కొత్తగా 2.0 అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా అనేది 2 మనకి ఇచ్చారు వెబ్సైట్లు అప్లై చేసుకునే వెబ్సైట్. ఇక్కడ ఏంటంటే ఎన్ఎస్డిఎల్ ఒకటి ఉంది, 2 ఉంటాయి. యూటీఐఐ టిఎస్ఎల్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నాయి. మన ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇలా వస్తుంది. దీని ద్వారా మనం కొత్త పాత పాన్ కార్డు ఉంటే అది తీసేసి కొత్త పాన్ కార్డు ఆ అడ్రస్ మొత్తం దీంట్లో పెట్టుకుంటే మనకి కొత్త కార్డు అనేది రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల చాలా యూజ్ ఉంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చిన NSDL.com అనే పాన్ కార్డు ఉంటే NSDL వెబ్సైట్కి వెళ్ళండి. UTIICTSL అనే ఈ వెబ్సైట్
ఆ కార్డుదారు ఉంటే అది ఈ ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. మీరు ఎలాగని ఈ రెండు అనుకుంటే పాన్ కార్డు యొక్క వెనక సైడ్ ఉంటుంది అనమాట, ఎన్ఎస్డిఎల్ అని. తర్వాత లేకుంటే యూటీఐఐ టిఎస్ఎల్ అని ఉంటాయి అన్నమాట. దీని ద్వారా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త పాన్ కార్డు కొత్తకే పాన్ కార్డుకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇది ఎలాగ అప్లై చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ పద్ధతిలో మాత్రమే మీరు అప్లై చేయండి. పైన చెప్పిన 2 లింకుల్లో ఒక దాన్ని ఎంచుకోవాలి, ఏదో ఒక దాన్ని మీరు ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు ఒక పేజీలోనేమో ఆధార్తో పాటు పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధారిత నమోదు కోసం లింక్స్ పెట్టి సబ్మిట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ డేట్ ఆఫ్ బర్త్ ఇక చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పాన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు దాన్ని, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మంత్ ఆఫ్ బర్త్, తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ ఇలా ఉంటుంది. మంత్, ఇయర్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఒక కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలాగ వెబ్ పేజ్ ఓపెన్ అయితే ఆ వెబ్ పేజ్ ఓపెన్ అయితే దాంట్లో ఆధార్ నమోదైన ఈమెయిల్, మొబైల్ కానీ ఈమెయిల్ ఐడికి కానీ ఒక పాస్పోర్ట్ వన్ టైం పాస్వర్డ్ వస్తుంది అన్నమాట. ఓటీపీ వస్తే అది అంటే దాని ఓటీపీ వచ్చిన తర్వాత అది ఎంటర్ చేసేసి మనం నెక్స్ట్ కంటిన్యూ విత్ ఈకేవైసీ అని కొడితే అప్పుడు మొబైల్కి మనకి ఈమెయిల్కి ఐడికి ఒకటి ఓటీపీ వస్తుంది. ఇక్కడ కూడా ఆదాయ పన్ను రికార్డులో ఉన్న మొబైల్ సంఖ్యను ఈమెయిల్ ద్వారాగా మనకి అది నమోదు చేసినట్లయితే మీరు మార్చుకున్నట్టు తాజా వివరాలు వస్తాయి. మళ్ళీ మీ మొబైల్కి మెయిల్ వచ్చి ఓటీపీ ద్వారా ప్రక్రియ జరుగుతుంది. ఇది పూర్తి చేయాల్సి వస్తుంది ఓటీపీ ద్వారా. ఆధార్తో ఉన్న చిరునామాలు సంపూర్ణంగా కనిపిస్తాయి. ఆధార్లో ఉన్న చిరునామాలు సంపూర్ణంగా కనిపిస్తాయి అన్నమాట. మొత్తం క్లియర్ కట్గా మనకి వివరంగా క్లిష్టంగా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత అవి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని అక్కడ క్లిక్ అని ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ అని ఉంటుంది, కింద ఇలాగా క్లిక్ అని ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత క్లిక్ అని ఉంటుంది. క్లిక్ అని ఉంటే క్లిక్ మీద కొట్టినట్టయితే ఒక కొత్త వెబ్ పేజీ మనకి మన ముందు కనిపించింది అన్నమాట. ఇక్కడ మీ కొత్త చిరునామాలు ఇవ్వాలి. మీ కొత్త చిరునామా ఏదైతే ఉందో కొత్త చిరునామా అంటే కొత్త అడ్రస్ని ఇచ్చినట్లయితే మీరు పాన్ కార్డుకి మళ్ళీ సబ్మిట్ కొట్టినట్టయితే మీరు పాన్ కార్డు యొక్క కొత్త 2.4 క్యూఆర్ కోడ్ పాన్ కార్డు ఏ విధంగా అనేది వచ్చేసింది. మీకు ఇంటికి అడ్రస్కి ఎక్కడైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పాన్ కార్డు ఏ విధంగా అప్లై చేయాలి, దాని 2.4 అది మన కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా బట్టి మీరు పాన్ కార్డ్ క్యూఆర్ కోడ్ని ఇలాగా ఉపయోగించుకోవచ్చు. ఇలాగా మీరు పాన్ కార్డ్కి పొందవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇలాగా మనకి దీనికి అందరూ జాబ్ చేసినట్లయితే ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ అని ఉంటే వాట్సాప్ మనకి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీరందరూ కూడా మనకి జాబ్లకు సంబంధించిన వెబ్సైట్లోకి మీరు జాయిన్ అవుతారు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అది వాట్సాప్ గ్రూప్లో లింక్ అవుతారు. ఎప్పటికప్పుడు మీరు వెబ్సైట్లోకి వెళ్ళి జాబ్లని సెర్చ్ చేయవచ్చు. కొత్త లేటెస్ట్ నోటిఫికేషన్లు అన్నీ వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా కావాలనుకుంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.